మనం కడుపుల నల్సోలే పడ్డప్పటి సంధి మనం పెద్దగయ్యి ఆళ్ళు కాలం చేసేదాకా అమ్మకు మనం ఎప్పటికి చిన్న పిల్లలమే. మనకి ఏది గావాలనన్నా అమ్మా అన ఒక్క పిలుపు చాలు. నిమిషంలో అది మన కండ్ల ముంగటుంటది. కాలం ఏదైనా గాని మనల్ని కంటికి రెప్పోలే కాపాడుతది అమ్మ. ఈ వానకాలంలోనైతే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇగో గీ అమ్మ గూడా ఆమె సగం తడిచినా గాని బిడ్డ మీద నీళ్ళ సుక్క పడకుంటే ఈ స్కూల్ నుంచి ఇంటికి ఎట్లా తోలుకొస్తుందో చూడుర్రి. అబ్బబ్బా! ఏం వానలు ఇతుమార్ లేనే లేదు గదా! జర్ర గర్విస్తే పాపముంది. ఈ కాలంలో పోరలని స్కూల్ దోలుడంటే పెద్ద పరేషానే అయితుందిలే. కానీ ఏం చేస్తాం? పోరలు మంచిగా చదువుకుంటేనే కదా భవిష్యత్తు సక్క ఉంటది. పైసలు బాగున్నోళ్ళైతే ఈ స్కూల్ బస్సులల్లా, కార్లల్లా, బండ్ల మీద దొలకపోయి దొలకొస్తారు. జర ఇబ్బంది ఉన్నోళ్ళైతే నడుచుకుంటూ పోయి దొలకొస్తారు. యోగి అమ్మని చూడుర్రి, కాళ్ళకి చెప్పులు కూడా లేవు. బిడ్డకు ఏడదడిచి సర్ది జ్వరం వస్తాయో అని ఆమె సగం దడుస్తున్నా బిడ్డని మాత్రం భుజాల మీద ఎక్కించుకొని జర్రంతా కూడా దడవకుంటే శత్రు అడ్డం పెట్టుకొని దొలకొస్తుంది. ఇది ఆడనే ఓ ఇంట్లున్న ఒగలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఇక చూసినోళ్ళు చూసినట్టు అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆమె దడిచినా సరే గాని పిల్లలకేం కాకుండా చూసుకుంటది. మనల్ని ఇంత ప్రేమగా చూసుకునే అమ్మను మనం పెద్దగా అయినాక ఆమె ప్రేమల సగం చూపించినా చాలు అనుకుంటా కామెంట్లు చేస్తుర్రు. మనం ఏదన్నా కొలువులో జాయిన్ అయ్యేటప్పుడు మనం ఏం చదువుకున్నాం, ఏడుంటాం, ఏమొచ్చు, ఏమేం అలవాట్లున్నాయి, ఎన్ని భాషలొచ్చు, ఇవన్నీ ఒక కాగితంలో రాపిచ్చి పలానా కంపెనీలకి ఇస్తాం. ఇక దాన్నే రెజ్యూమ్ అంటారు కదా. మనం ఇచ్చిన దానికి తగ్గట్టే వాళ్ళు కూడా ప్రశ్నలు ఇస్తారు. ఒకవేళ మనం నిజం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా అనేది అలుగున దొరికిపోతాం గాడని. ఇగో గీమె కూడా రెజ్యూమ్ లో డ్యాంగ్ చేసుడు అంటే మస్తు పాయరమని రాసిన పాపానికి అందరు ముంగట ఓ ఆట ఆడిపిచ్చిర్రు. మామూలుగా ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు మన రెజ్యూమ్ చూసి మనకి ఏమేమి వచ్చో అవి నిజమో కాదో అని తెలుసుకోనికి ఓ 2-3 క్వశ్చన్లు అడిగి మన తెలివి ఎంత ఉందో అలుగున గుర్తుపడుతుంటారు. కానీ గీ కంపెనీ వాళ్ళు జర అలాగున్నారు. గీ అక్క ఆమె రెజ్యూమ్ లా నాకు డ్యాంక్ చేసుడు అంటే మస్తు ఇష్టం, నేను ఖాళీగా ఉన్నప్పుడు గదే చేస్తా అని రాసింది. ఖాతమిగా ఆడనే అడ్డంగా దొరికిపోయిందిగా. ఆఫీస్ ఫస్ట్ మీటింగ్ లా పెద్ద సార్లుండి నీకు డాన్స్ అంటే ఇష్టం అన్నావు కదా, ఓ 4 స్టెప్పులు అయ్యరాదు అని అడిగిర్రు. ఇక చేసేదేం లేక అక్క గిట్ల డాన్స్ చేసి వారేవా అనిపించింది. మన చుట్టాలు ఇంటోల ముంగట్నే ఓ 4 స్టెప్పులు వేయాలంటే మస్తు సిగ్గా అనిపిస్తది. అసోంటిది ఇప్పటిదాకా అలా ముక్కు మొక్కం తెలియదు. అంతమంది ముంగట ఆడుడంటే మెచ్చుకోవాల్సిందే. ఇంకా గమ్మత్ ఏందంటే ఆడున్నోళ్లే కాదు, ఇంకా కొంతమంది పక్క పొంటి కానొస్తున్న టీవీలో జూమ్ మీటింగ్ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైతే ఏంటి ఈ మాడిన ఆటకు అందరూ వావ్ వావ్ అని చప్పట్లు కొట్టి మెచ్చుకుర్రు. మీరు కూడా మీ రెజ్యూమ్ లేదన్న రాసే ముందు అందులో నిజం ఉండేటట్టు చూసుకోరి. ఓ గాల అది అబద్ధమైతే అడ్డంగా బుక్ అయిపోతారు. ఏమంటున్నాం?